విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఐక్య పోరాటంతో విజయాన్ని సాధించిన అంగన్వాడీలు, ప్రభుత్వ లిఖితపూర్వక హామీతో సంబరాలు చేసుకున్న మహిళా కార్మికులు. ఎన్నికలకు గాను బీజేపీ ఆధ్యాత్మిక డ్రామా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అన్న మాజీ ఎంపీ. దేశం మొత్తం సమస్యలమయమే ఉంటే సంతోషదాయకమంటూ ప్రధాని మోదీ ఆనందాన్ని చింతము. పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలు. పరిణితి చెందిన ప్రజానాయకుడిగా లోకేష్ పోరాటం అమోఘమన్న టీడీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జరుగుతాయని, అందుకు అంగన్వాడీల సమ్మె ఉదాహరణ అని వివిధ సంఘాల నేతలు అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత 43 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించిన తరుణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ ఆయాలు, టీచర్లు విజయోత్సవ సభను నిర్వహించారు. అంగన్వాడీల యూనియన్ అధ్యక్షురాలు వై తులసి అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభలోని సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఐద్వా, పిఓడబ్ల్యూ సంఘాల నేతలు మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోని అంగన్వాడీల పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు చేసినా, నిర్బంధాలు పెట్టినా చలో విజయవాడకు వేలాది మంది తరలి అరెస్టులకు, లాఠీ చార్జీలకు బెదరకుండా ఉద్యమంలో పాల్గొన్నారంటూ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చర్చించేందుకే సీఎంఓ పేషీకి వెళ్లానని, మరే ఇతర కారణాలు లేవని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. తన నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన 4 కార్పొరేటర్లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తప్ప అందులో తన ప్రమేయం ఏమీ లేదంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే వాసుపల్లి గారిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నిన్న సీఎంఓ కార్యాలయానికి వెళ్లారు, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై అనేక వార్తలు వస్తున్నాయి. దానిపై వాసుపల్లి గణేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అర్జెంటుగా సీఎంఓకి రమ్మని మీకు ఏమైనా కాల్ వచ్చిందా? కాల్ వచ్చాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకు ఈ విధమైన డ్రామా నడుస్తుంది? అది మీరే డ్రామాలు నడుపుతా ఉన్నారు, మీ మీడియా వారే ఎక్కువ నడుపుతా ఉన్నారు. ఓకే, సీఎంఓ నుంచి కాల్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. మేము వెళ్ళింది వెంకటేశ్వర మేట ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. సుమారు ఒక 75 కోట్ల రూపాయల ఖరీదు చేసే 7 acres 50 cents ఏదైతే వెంకటేశ్వర మేట ఆలయం ప్రక్కన ఎన్క్రోచ్మెంట్ అయిందో 4 ఎకరాలు 18 సెంట్లు, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చాం. ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఈ 31 క్యాబినెట్కి రప్పించడం కోసం అని చెప్పేసి అడిషనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని, అలాగే అడిషనల్ సెక్రటరీ ముత్యాల రాజు గారిని స్వయంగా వెళ్ళి కలిసి కొంచెం ఆ ఫైల్ని స్పీడప్ చేయడం కోసమని, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో కరికల్ వల్వన్ వారిని కలవడం కోసమని వెళ్ళడం జరిగింది. ఇది వాస్తవం. సో దానికి విజయవాడ వెళ్తే ఇంకా ఇప్పుడు సీఎంఓ ఆఫీసు వెళ్ళాలనుకునేటప్పుడు తప్పకుండా వెళ్తాము, పిలిచితే
పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తామని చెప్పేసి అది బీఫామ్ తీసుకోవడానికి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు ఎలక్షన్ల ముందు ఉన్నాయి, ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మరో 15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది, 15-20 రోజుల్లో. ఈ సమయంలో ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎంఓ నుంచి పిలుపు వస్తుంది అంటూ కూడా వస్తూ ఉంది. చాలా మంది వెళ్ళి కలుస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మీరు వెళ్ళడం చర్చాంశనీయంగా, అంటే ఎప్పుడు వెళ్ళడం వేరు, మీరు వెళ్ళానని చెప్తున్నారు సీఎంఓకి. ప్రధానంగా అంటే దక్షిణ నియోజకవర్గ సీటు గురించి ఏమైనా సరే చర్చలు జరిగాయా? లేదు, అలాంటిది ఏమీ లేదు. గత నెల రోజుల్లో సుమారు ఒక 5-6 సార్లు వెళ్ళాను. ఈ పని మీదే వెళ్ళాం అన్నమాట. ఇది స్పీడప్ చేసుకొని, ఎందుకంటే ఇది దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారం అందుకోలేదు. అక్కడ ఉండే సుమారు ఒక 1000 కుటుంబాల వరకు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఆ సమస్యకి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఇవ్వగలుగుతుంది ఆ పరిష్కారము. సీఎంకి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు విడుదల రజనీ గారి ద్వారా కూడా చెప్పించామన్నమాట. సో మొత్తానికి అదైతే సక్సెస్ఫుల్ అవుతా ఉంది. ఈ క్యాబినెట్కి వస్తుందని చెప్పేసి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతమించి ఇంకేమీ లేదు. ఒకవేళ పిలుపు వస్తే మాత్రం తప్పకుండా మీకు చెప్పే ప్రెస్ మీట్ పెట్టి మరి వెళ్తాం. నలుగురు కార్పొరేటర్లు ఈ మధ్యనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. నలుగురు కార్పొరేటర్లు, మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే ఎందువలన సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదా ఏదైతే మన అది మొత్తం ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వారు ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చే తత్వం కాదు, ఎందుకంటే ఆమె డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. నేను కంప్లైంట్ తత్వం మాకు ఎప్పుడు కూడా లేదు. ఒకటేంటంటే ఈరోజు పబ్లిక్ అటరెన్సెస్ కానీ యాంటీ పార్టీ యాక్టివిటీస్ కానీ చేస్తే మూడో కన్ను ఎప్పుడు కూడా తెరిచి ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేయడానికి కోసం అని చెప్పేసి ఆ రకమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంత విశాఖపట్నంలో కాదు, ఏ మారుమూలలో జరిగినా కానీ తాడేపల్లి అనేది ఒకటి ఉంది. ఆ హెడ్ ఆఫీస్ ఎప్పుడు కూడానేమో మూడో నేతలు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇష్టాసారంగా పార్టీని కానీ పార్టీ అధినాయకుని కానీ మాటలు మాట్లాడేటప్పుడు అది ఎటువంటి నాయకుడిని అయినా సరే విడిచిపెట్టదని చెప్పి దీని మూలాన మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఎలక్షన్ ముందు నెల 15 రోజులు ఎలక్షన్ ఉందనగా, అంటే ఇప్పుడు దీని మీద పార్టీ మీద ప్రభావం పడే ఇది ఉంది కదా, అవకాశం ఉంది కదా? పార్టీ మీద ప్రభావం పడుతుంది లేదా అనేది పక్కన పెట్టండి. పడినా కానీ డిసిప్లినరీ యాక్షన్ అనేది డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది అన్నమాట. యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లై చేసే పద్ధతి కూడా ఉందన్నమాట. కానీ ఇంకా సస్పెన్షన్ తోటే సరిపెట్టుకుందన్నమాట. సో ఇది నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఒక రోజు ఉన్నా సరే, రేపు ఎలక్షన్కి అయినా సరే మనం లక్ష్మణ రేఖలు ఎప్పుడు కూడా దాటకూడదు. మనం పార్టీకి ఉన్నాం, పార్టీకి అబైడ్ ఉండాలి, పార్టీ జెండా కోసం మనం పనిచేయాలి, పార్టీ అధినాయకుడి కోసం మనం పనిచేయాలి, పార్టీ అధినాయకత్వాన్ని మన గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక లీడర్గా మనమేమో తప్పులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా యాక్షన్ విల్ బీ సీరియస్ అన్నమాట. ఎందుకంటే టు పుట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ లీడర్స్ టు ఫాలో దిస్ పాత్. సార్, ఆఖరిగా అంటే మన రాంబాలం కాలేజ్ ఇష్యూ గురించి మీకు తెలుసు. మద్యం అదేవిధంగా కోళ్ళు వెచ్చలుడిగా పంపిణీ చేశారని అనేక వార్తలు కూడా వినిపించాయి. అందరికీ తెలుసు. నేను మద్యం పంపిణీ చేసినా, ఏది పంపిణీ చేసినా సరే మీడియా వారిని ముందు పిలుస్తానన్నమాట. అంటే మీడియా వారికి కూడా పంపిణీ చేశారు? వారిని పిలుస్తాను. నేను పిలిచానా చెప్పండి? పిలవలేదు. మేమేమో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పంచుతూనే ఉంటాము, కోళ్ళు పంచుతాము, కానీ ముందు పంచలేదు. ఓకే, 1000 రూపాయలు అనేది ఇచ్చాము, 1000 రూపాయలు ఇచ్చాము. అది ఏది కొనుక్కుంటారా? ఇంటికి నూనె కొనుక్కుంటారా, లేదంటే బియ్యం కొనుక్కుంటారా, ఏది కొనుక్కుంటారని. కానీ పండగ కాబట్టి ఆ రోజేమో కొంతమంది మద్యం బాటిల్ కొనుక్కొని వెళ్ళడం చూసాము. సో అది ఏముంది, మద్యం ఈరోజు నేరం ఏమైనా చేసామా నాకు అర్థం కావట్లేదు. కాలేజీలో పెద్ద నేరం, కాలేజీలో మేము పెట్టలేదు. అది ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఉంది, మీకు తెలుసుకోండి ఒకసారి. దాంట్లో 2 బ్లాక్స్ మాది పార్టీ ఆఫీస్ ఉంది, 2 బ్లాక్స్. ఆ 2 బ్లాకుల్లో మేమేమో పని చేసాము అన్నమాట. ఎంత గంట పని చేసాము. ఓన్లీ అక్కడ ఏమి ఇచ్చాము, మేము 1000 రూపాయలు అందించాము. తర్వాత ఏమో ఒక కోడి అందించాము. సో అది ఎందుకంటే కనుమ పండగ అవడం వల్ల. ఆ ముందు రోజేమో సినిమా వేసాము, ఒక థియేటర్ బుక్ చేసుకున్నాము, మా కార్యకర్తలందరూ కూడా వెళ్ళాము. ఆ ముందు రోజేమో మహిళలందరికీ కూడా చీరలు పంచాము, భోగి నాడు చీరలు పంచాం. పండగ రోజునేమో సినిమాకి తీసుకుని వెళ్ళాం. 3వ రోజేమో కనుమ ఎంజాయ్ చేసాము.
సో ఇది ఏముంది ఇంట్లో నేను స్వతహాగా కూర్చొని నేను కూడా మా చుట్టాలతో వాళ్ళతో కూడా సరదాగా గడుపుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది పండగ అనేది అందరికీ పంచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పంచామి తప్పించి ఇంకేమి లేదు. అంటే ముందే ఓటర్లు గారు అంటారా? ముందే ఓటర్లకి ఎరవేస్తున్నారు అనుకోవచ్చా? ఓటర్లకి మేమేమి పంచలేదు కదా. ఓటర్లు పంచాలనుకుంటే అది వేరేగా చేస్తాం. అది ఓటర్లకి అనేది ఏంటంటే వేరేగా చేయగలుగుతాం. అయితే కేవలం సీఎంఓ ఆఫీస్కి వెళ్ళింది వెంకటేశ్వర మెట్ట ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయం సీఎంఓతో చర్చించేందుకే వెళ్ళామే తప్ప ఇతరత్ర రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు అని చెప్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా అదేవిధంగా కార్యకర్తలకు కోళ్లు పంపిణీ చేసాము తప్ప అక్కడ ఎటువంటి మద్యాన్ని పంపిణీ చేయలేదని, రాంబాణం కాలేజీలో జరగలేదని, తమ పార్టీ ఆఫీస్లో జరిగిందంటూ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్న రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు గాను ఎమ్మెల్యేలు అందరూ సహకరించాలి అంటూ రాజన్న ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు కాజావల్లి విజ్ఞప్తి చేస్తున్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజన్న ఆటోనగర్ ఆటోమొబైల్ సభ్యులు ఆనందపురం, తగరపొలస నుంచి టౌన్ కొత్త రోడ్డు, పెందుర్తి నుంచి ఎంవీపీ కాలనీ వరకు విస్తరించి ఉన్నారని చెప్పారు. ఇది సిటీకి సంబంధించిన వ్యవహారమని, దీని మీద 10,000 మంది ఆటోమొబైల్స్ మెకానిక్ ఓనర్స్, వర్కర్స్ ఆధారపడి జీవిస్తున్నారని తెలియజేశారు. ఈ వ్యవహారం సిటీలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు గాను సహకరించాలని కోరుతున్నారు. దీని మీద 10,000 ఆటోమొబైల్స్ ఓనర్స్, వర్కర్స్ ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. దీనికి వైవి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్లతో చర్చించి రాజన్న ఆటోనగర్ శంకుస్థాపన దిశగా వెళ్తారని ఆశిస్తున్నామని చెప్పారు. రాజన్న ఆటోనగర్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీగా మాకు వైవి సుబ్బారెడ్డి గారి కానించి కాల్ వచ్చింది. 29 దాకా ఆగండి, 29 తర్వాత మీ యొక్క శంకుస్థాపనకి మేము సర్వం సిద్ధం చేస్తామని చెప్పారు. అందుకోసం ఈ 2-3 రోజులు కూడా ఈ యొక్క ధర్నా ఆపడం జరిగింది. ఒకవేళ 29 కానీ మాకు ఎటువంటి మెసేజ్ రాకపోతే 29 నుంచి ప్రతిరోజు 2,000 మందితో మేము కలెక్టర్ గారి ఆఫీసు చుట్టుముట్టడం కానీ, లేదంటే జీఎంసీ గాంధీ గారి విగ్రహం దగ్గర చుట్టుముట్టడం కానీ జరుగుతుందని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి మాకు స్థలాలు ఇస్తామని, అనేక మంది కంపెనీలకి స్థలాలు ఇస్తామని, ఈ రాష్ట్రంలో వచ్చి బ్రతకండి అని ఎన్నో కంపెనీలకి చెప్తున్నారు, మాట ఇస్తున్నారు. ఎందుకంటే మాకు కూడా మాట ఇచ్చారు. 157 ఎకరాలు రాజన్న ఆటోనగర్కి సంబంధించిన స్థలము మెకానిక్లు, వెల్లర్లు, అసోసియేషన్ సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్స్ కూడా బ్రతకాలని వారికి ఇద్దామనే ఆలోచనతో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది కొంతమంది నాయకులు అడుగుతున్నారు కనుక మేమందరం కూడా పార్టీలో ఉన్నాము. పార్టీ కోసము ప్రతి ఊరేగింపులో, ప్రతి ఓటింగ్లో, ప్రతి విషయంలో కూడా మేము తోడుండి ఆ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాము. కానీ మా యూనియన్లో ఉన్న సభ్యులు మాత్రము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అలా జరిగింది, ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఎలా జరుగుతుంది, మనకు రావాల్సిన ఆటోనగర్ వస్తుందా రాదా, మనం ఏమైనా ఆస్తులు సంపాదించుకోవడం కొరక, లేదే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, ఏదో పుట్టకూడు కోసం మనం అడుగుతున్న ఆ షాపుల స్థలాల్ని కేటాయించాలని, త్వరలో శంకుస్థాపన చేయాలని పెద్ద మనసుతో శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి దగ్గరికి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారాగా, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారాగా ఆయన చెంతకు చేరి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరి CA2 వల్ల చాలా మా మీద ఒత్తిడి చాలా చేస్తున్నారు. మీరు తప్పుకుంటే మేము ఎంతకైనా ఇచ్చేస్తాం అని అంటున్నారు. మాకేంటంటే పైనుంచి అధికారులు ఏమంటున్నారంటే చేసేస్తాం, అయిపోతుంది అంటున్నారు. అక్కడ చూస్తే కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అంతే. అది అయిపోతే శంకుస్థాపన చేస్తామని సుబ్బారెడ్డి గారు మనకు మాట ఇచ్చడం జరిగింది. ఈ CA2 వాళ్ళు అయితే మాత్రం మాకు చాలా ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏంటో అర్థం అవ్వట్లేదు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయాలా. ఎందుకంటే నెంబర్స్ అందరూ కూడా సిటీలో అందరూ ఉన్నారు. ఇందులో ఒక్క సౌత్లో నెంబర్లే కాదు, ఇది ఆటోనగర్ మొత్తం సిటీలో ఉన్న అందరూ. ఓన్లీ ఎండాడకే 1,500 మంది ఉన్నారు వర్కర్లు, నెంబర్లు. ఇందులో ఉన్నది 1,500 మంది ఓన్లీ ఎండాడ, తగరపోస, ఆనందపురం. ఇది ఒక్కటే సౌత్ అంటున్నారు. సౌత్ ఒకటే కాదు, ఇది మొత్తం అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఆటోనగర్. ఒక్క ఎమ్మెల్యే మీదే ఇలాగా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఈ ఎమ్మెల్యే చేయట్లేదు అనడం అది తప్పుగా, చాలా అది అవాస్తవాలు. ఎమ్మెల్యే గారంటే కొన్ని రోజులుగా మాకు స్పందించట్లేదు కొన్ని విషయాల్లో, అంతవరకే కానీ
ఇందులో బ్యాడ్ ఏం లేదు. ఈ ఈ అవకాశం తీసుకొని చాలామంది ఏంటంటే అవకాశంగా ఈ ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనడం అది కరెక్ట్ కాదు. అది మాకైతే మాత్రం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు బాగానే సహకరించారు. ఇది ఒక సౌత్కే అనుకుంటున్నారేమో అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఇది. ఆటో నగర్ అనేది మొత్తం సిటీ మొత్తం ఉంది. ఇందులో మెంబర్షిప్ వర్కర్లు వెళ్ళి సిఐటి వాళ్ళకి ఒత్తిడి తేవడంతో వాళ్ళు ఏమొచ్చి ధర్నాలు చేయడం చేస్తున్నారు. మన సైట్ దగ్గరికి వెళ్ళారంట. ఏపీఐ జడ్ఎం గారు చెప్పారు ఇలాగని. అయిపోయింది, అక్కడ ఫ్లాట్లు వేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వేస్తే ఫ్లాట్లు లేవు, ఏమీ లేదు. లేకపోవడంతో మా మీదకి వచ్చి ఇదంతా ఒత్తిడి తెచ్చడం మా మీద జరుగుతుంది. మేమేంటంటే 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం అయిపోయాక సుబ్బారెడ్డి గారు మీ పని చేస్తానని మా లాయర్ గారికి వరప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అదే మొక్క మేము చెప్తున్నాం. కానీ ఎవరు నమ్మదలుచుకోలేదు. ఇప్పుడు దాకా లాగేశారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది, ఇది ఇలాగే సాగదీసిస్తారు. గత గవర్నమెంట్లో 5 సంవత్సరాలు సాగదీశారు, ఈ గవర్నమెంట్లో కూడా 5 సంవత్సరాలు సాగదీస్తారు అనే ఒత్తిళ్ళు మా మీద చాలా వస్తున్నాయి. అనేక రకాలుగా మా మీద అపోహలు వేస్తున్నారు. ఎవరైనా సరే ఏ ఏరియాకి చెందిన నెంబర్లు ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది బేగ్ చేయించండి సార్ అని అడగట్లేదు. నెంబర్లు మా మీదే వస్తున్నారు. కానీ ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా పని చేయించండి, ఇది ఇదిలా ఉండగా అధికార పార్టీ నాయకులు మంత్రులు చెప్తున్న మాయమాటలకు కార్మిక లోకం మోసపోకూడదని, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటియు నాయకులు రాజు అన్నారు. రాజన్ ఆటోనగర్ సమస్యపైన అసోసియేషన్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటలకు, ఏపీఐఐసీ అధికారులు చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా ప్లాట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఎటువంటి అవాంతరాలు లేని ప్లాట్ల కేటాయింపుకు ఇంకా శంకుస్థాపన లేకుండా తాత్సర్యం చేయడం కార్మిక భూములను కాజేసేందుకే అంటూ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 29న శంకుస్థాపన చేయాలని, కార్మికులకు ద్రోహం చేయకుండా పనులను ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. స్క్రాప్ అలాగే ఇతర ఆటోమొబైల్ వర్కర్స్ అంతా కూడా ఆ రాజన్న ఆటో నగరం గురించి పోట్లాడుతున్నారు. మేము కూడా కార్మిక పక్షాన కార్మికులకి ఉపాధి కోల్పోకూడదనేసి సిఐటియుగా మేము గత సంవత్సర కాలంగా పోరాటాలు చేస్తున్నాం. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి భ్రమలు కలిగిస్తున్నారు. వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు కానీ, వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, అలాగే జిల్లా మంత్రి కానీ, వీళ్ళంతా కూడా అసోసియేషన్కి కార్మికులకి మభ్య పెట్టేటట్టు రోజుకో ప్రకటన చేస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పిన మాటల ప్రకారంగా చూసుకుంటే మొత్తం అంతా అయిపోయింది, పని ప్రారంభించడమే కావాలి, దానికి ఏపీఐఐసి వారికి బాధ్యత అప్పచెప్పాం, నిర్మాణ పనులు ప్రారంభిస్తామనేసి వాళ్ళు ప్రారంభిస్తారనేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కలిస్తే ఆల్రెడీ అక్కడ ప్లాట్లు వేసేస్తున్నాం అనేసి వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము సందర్శించాం. రైతులకు ఇంకా డబ్బులు అందలేదని వాళ్ళ ఆందోళనతో ఉన్నారు. కొంతవరకు డబ్బులు అందింది. మధ్యలో ఎక్కడైతే రైతులకి భూములు ఉన్నాయో ఆ భూముల మీద వాళ్ళు రానివ్వనేసి వాళ్ళు చెప్తున్నారు. మా డబ్బులు మాకు చెల్లించండి, లేదంటే మా భూములు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇదంతా కూడా చూస్తుంటే వైసీపీ నాయకులు పెద్ద డ్రామా ఆడుతున్నారని ఆ విషయాన్ని మేము అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నాం. బాబు, మీరు భ్రమల్లో ఉన్నారు. 20,000 మంది దీని మీద బతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకంతా బజార్ పాలు అయిపోద్ది. మీరు వాళ్ళ మాటలు నమ్మేసి పోరాటాలు చేయకపోతే ఖచ్చితంగా ఇది మనం చేత్తోని జారిపోద్ది. వైసీపీ నాయకులు దీన్ని కాజేసేస్తారని చెప్తున్నాం. కానీ ఎక్కడా వీళ్ళు మాట వినట్లేదు. రేపు ప్రోగ్రాం ఫిక్స్ చేసాం. కార్మికులందరూ రేపు వస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున సరస్వతి మన గాంధీ విగ్రహం దగ్గర ధర్నా పెట్టాలనుకున్నాం. కానీ ధర్నాని ఈరోజు యజమానుల దగ్గర పనిచేస్తున్న కార్మికులు కాబట్టి మీరు రేపు చేయకండి, 29 వరకు ఆగండి అనేసి యజమానులు చెప్తున్నారు. ఇదంతా కూడా వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకం. దీన్ని మేము వీళ్ళతో ఈరోజు మేము కిందనే దీనికి ఈ ప్రెస్ మీట్కి వ్యతిరేకంగా మేము కార్యక్రమం పెట్టాలనుకున్నాం. అయితే అందరు కార్మికులు కూడా చెప్పారు, యజమానుల దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మేము అలా చేయకూడదు అని చెప్పడంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకి చేత కానప్పుడు యజమానులు వదిలేయండి, మేము కార్మికులుగా సాధించుకుంటామని చెప్తున్నాం.
వైసీపీని నమ్ముకొని సంవత్సరం కాలం నుంచి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇంత ఆందోళన చెందుతుంటే 20,000 మంది ఉపాధి కల్పించే ఈ రంగం విషయంలో అధికారులు పట్టించుకోవడం అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వేలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఉపాధి పొందుతున్న రంగాన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేదా అని మేము సందర్భంగా అడుగుతున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అడ్డుకుందాం అనుకున్నాం. అయితే అసోసియేషన్ వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, మాకైతే ఆ నమ్మకం లేదు. మేము పోరాడి సాధించుకుంటామని ఈ సందర్భంగా వెంటనే కనుక రాజన్న ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా సిఐటిగా కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నికల్లో గెలిచేందుకే నిర్మాణంలో ఉన్న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతమోహన్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం డాబా గార్డెన్స్ లో బీజేపీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో పేదరికం, ధరల పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అయోధ్యను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, బ్లాక్ మనీ విదేశాల నుంచి తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీని నిలదీస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రను అస్సాంలో అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బందిపైన దమనకాండ అమానుషమంటూ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చి పేద ప్రజల్లో పరివర్తన కలిగించిందని, వారంతా కాంగ్రెస్ను కోరుకుంటున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం అంత సబబుగా లేదు. ఇది దేశంలో పేదరికం ఉంది, ఆకలి ఉంది, కన్నీళ్లతో పేదవాళ్ళు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆదాయం లేకుండా కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాన్ని ముందుకు తీసుకోబోవాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నిన్న ఒక అయోధ్య ఈవెంట్తో దేశం సంతోషంగా ఉందని అనిపించగలిగాడే కానీ సంతోషంలో లేదు దేశం. పేదవాడు నలిగిపోతున్నాడు, నిరుద్యోగి నలిగిపోతున్నాడు. ఆయన చెప్పిన ప్రామిసెస్ ఏమీ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. మోడీ సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కనీసం అందులో 5% కూడా చేయలేకపోయాడు. మరి మోడీ చెప్పాడు ప్రతి కుటుంబానికి 15 లక్షలు నల్లధనాన్ని తీసి బ్యాంకులో జమేస్తానన్నాడు. 15 రూపాయలు కూడా వేయలేకపోయినాడు. నిన్న సంబరాలు జరుపుకున్నాడు. రాజకీయ ప్రయోజనాల కొరకు, ఎన్నికల ప్రయోజనాల కొరకు రామాలయం. మరి రెండవది రాహుల్ గాంధీ నిన్న ఆయన పాదయాత్ర దేశంలో న్యాయం కొరకు, పేదవాళ్ళ కొరకు ఆయన పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అస్సాంలో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. మూడో విషయం, నిన్న మహిళలను పోలీసులు గుండెపైన చేయేసి పట్టుకొని పోవడం, బస్సుల్లోకి ఎక్కించడం, అరెస్టులు. మరి జగన్ పరిపాలనకు అది ఒక నిదర్శనం. మత్స్యకారులంతా తన కుటుంబ సభ్యులేనని, వారి సమస్యని తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికే కృషి చేస్తానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రతి మంగళవారం మత్స్యకారుల కోసం నిర్వహించే ప్రజా దర్బార్కు హాజరై స్థానికుల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికై ఎంతగానో కృషి చేస్తున్నానని చెప్పారు.
అస్సాంలో రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర అడ్డుకున్నందుకు గాను బీజేపీ క్షమాపణ చెప్పాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ యాత్ర కొనసాగిస్తే బీజేపీ గుండాలు అడ్డుకొని దాడులు చేసి కార్యకర్తలు గాయపరిచేందుకు గాను ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. రాహుల్ యాత్రను అడ్డుకునేందుకు నిరసనగా షర్మిల విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సోమవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. మోదీకి కేవలం బీజేపీ వాళ్ళు మాత్రమే కావాలని, తనకు జై అన్న వాళ్లే ఉండాలని సంకల్పం పెట్టుకున్నారని, ఈ దేశంలో మరెవరూ మిగలకూడదన్నది ఆయన ఆలోచన అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి, ఇది ప్రజాస్వామ్యమని బీజేపీ పార్టీ మోడీ గారు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి, భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టారు. అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి, బీజేపీ అయితేనేమి దాడులు చేశారు. కొట్టడం కూడా, కట్టెలతో కొట్టడం కూడా చేశారు. అనేక రకంగా హింసించడం జరిగింది. నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే, అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా, శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది ఒక పండుగ వాతావరణం. గత ఎన్నికల్లో లోకేష్ను చిన్నచూపు చూశారని, ఈ వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారని, ఇప్పుడు అందరికీ ధీటుగా సమాధానం చెప్పే స్థాయికి వచ్చాడంటే ఆయన రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని అన్నారు. టీడీపీ పార్టీ అంటే అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ 3000 కిలోమీటర్ల ప్రజాగలంగా మారిందని, రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు చేస్తామని, ఆయనకు నాకు స్ఫూర్తి, యువతకు లోకేష్ ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర సమర యోధులు, అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారి మీద
తిరుగుబాటు చేసినటువంటి మహా పోరాట యోధుడు, దేశం ఒక ముద్దు బిడ్డ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అంటే శాసనసభ్యులకు, ఇన్ఛార్జెస్కి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో, అలాగే మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరొకంట చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జయంతి సందర్భంగా మనం ఏదైతే వాళ్ళని స్మరించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది, వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కనుకనే దేశం కోసం ప్రేమ త్యాగం చేసినటువంటి వారు కావచ్చు, దేశం కోసం పోరాటం చేసినటువంటి వారు కావచ్చు, వారి ఒక కార్యక్రమాన్ని, వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది భవిష్యత్ తరాలకు తెలియజేసినటువంటి అవసరం కూడా ఉంది. నాకు గతంలో ఇలా సెలబ్రేట్ చేసాం అని గుర్తు రావట్లేదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారికి నారా లొకేషన్కి సేమ్ డే పుట్టారనేది నాకు ఇవాళే తెలుస్తున్నాను. అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కూడా కనపడుతున్నాయి కొన్ని. అండ్ ఇందాక పల్లాగా మాట్లాడుతూ చెప్పారు, బ్రిటిష్ ఆర్మీతో మనం శాంతియుతంగా పీస్ వాక్స్ చేసాం, ఇవన్నీ చేసాం, కానీ వాళ్ళల్లో కూడా మన మీద కొంత భయం రాకపోతే బహుశా స్వాతంత్రం అంత త్వరగా వచ్చేది కాదేమో. సో మనం ఆ టైంలో కత్తి పట్టుకోవాలి, గన్ పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్మీని తయారు చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఒక వెపన్గా తయారైన సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు పుట్టడం, అండ్ మళ్ళీ మన పార్టీలో ఇవాళ ఏంటంటే కాలం బట్టి ఎవరో ఒక ఎమర్జ్ అవుతారు అంటారు. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనం ఎప్పుడు చూడని ఒక పరిపాలన గత 30 ఏళ్ళుగా తీసుకొచ్చారు కొత్తగా మళ్ళీ. సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణంలో మళ్ళీ పోరాడే ఒక యోధుడు కావాలి. కాబట్టి మనలో లొకేషన్ అలా తయారవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన జర్నీ నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో అంతా ఏంటంటే ట్రోల్స్తో విపరీతంగా ఆయన మీద. ఎలక్షన్స్ అయిపోయింది, ఓటమిలో ఎవరికైనా దెబ్బ తగులుతాయి, గాయాలు ఉంటాయి, చాలా నేర్చుకుంటాం. ఎవరు మన మిత్రులు, ఎవరు మన మిత్రులు కాదు, మనలో ఉన్న లోపాలు ఏంటి అన్ని గమనిస్తాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఐక్య పోరాటంతో విజయాన్ని సాధించిన అంగన్వాడీలు, ప్రభుత్వ లిఖితపూర్వక హామీతో సంబరాలు చేసుకున్న మహిళా కార్మికులు. 2024 ఎన్నికలకు బీజేపీ ఆధ్యాత్మిక డ్రామా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అన్న మాజీ ఎంపీ. దేశం మొత్తం సమస్యలమయమై ఉంటే సంతోషదాయకమంటూ ప్రధాని మోదీ ఆనందాన్ని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలు. పరిణతి చెందిన ప్రజానాయకుడిగా లోకేష్ పోరాట పటిమ అమోఘమన్న టీడీపీ శ్రేణి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.